స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఖాళీ హృదయము ప్రమాదమా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము లూకాసు వార్త 11వ అధ్యాయము 26వ వచనము. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. స్నేహితులారా, మన గృహము బయట వాకిలిలో చాలామందికి గృహం బయట వాకిలి ఉంటుంది కదండి. అక్కడ ఖాళీ స్థలాన్ని ఉండడాన్ని మనము గమనిస్తాం. లేక మనము కలిగి ఉన్నటువంటి గార్డెన్, కొన్ని కుటుంబాల వారు గార్డెన్ కలిగి ఉంటారు కదండి, తోట. ఆ తోటలో కూడా కొద్దిపాటి ఖాళీ స్థలాన్ని ఉండడాన్ని మనం గమనిస్తాం. ఆ ఖాళీ స్థలంలో మనం విత్తకున్నా కూడా, మనము పెంచకున్నా కూడా పనికి మాలినటువంటి గడ్డి, చెత్త, చెదారం వచ్చి అక్కడ చేరేటటువంటివిగా, మురికి అంతా కూడా ఒకే చోట పోగు చేయబడినటువంటిదిగా మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, మనము ఈ ఖాళీ ప్లేసు చెత్తతో నింపబడింది, మురికితో నింపబడింది, పనికిరానటువంటి గడ్డి, ముండ్ల తుప్పలతో నింపబడిందని దాన్ని శుభ్రపరిచేటటువంటి వారంగా ఉంటాం. శుభ్రపరిచిన తర్వాత ఆ చెత్త తొలగిపోయి, మురికి చెట్లు అన్నీ కూడా తొలగిపోయి అది ఖాళీ ప్లేస్గా, ఎంటీ ప్లేస్గా మిగిలిపోతుందండి మరలా. అయితే ఆ ఎంటీ ప్లేస్ను మనము అలాగే వదిలివేసినట్లయితే మళ్ళీ ఎక్కడి నుండో చెత్త అక్కడికి వచ్చి చేరుతూ ఉంది, మురికి అక్కడికి వచ్చి చేరుతూ ఉంది, పనికిరానటువంటి ముండ్ల చెట్లు, పనికిరానటువంటి గడ్డి ఆ స్థలంలో ఆక్రమించేటటువంటిదిగా ఉంది. అంటే మనం ఖాళీ ప్లేస్ ఉంచితే ఖచ్చితంగా ఏదో ఒకటి పనికిరాంది ఆ చోట జమ కావడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ఎప్పుడైతే ఆ ఖాళీ ప్లేస్ను మనం శుభ్రపరిచినామో మరలా అక్కడ చెత్త చేరకుండా, ముండ్ల చెట్లు మొలవకుండా, లేదా మురికి వాతావరణము కలగకుండా ఆ చోట పూల కుండీలను ఉంచినామనుకోండి, లేదా రమ్యమైనటువంటి మొక్కలను నాటినామనుకోండి, ఆ చోటు చాలా శుభ్రంగా, చాలా ఆకర్షణీయంగా కనబడడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. ఈ లేఖనం యొక్క భావాన్ని కూడా మనము అర్థము చేసుకున్నట్లయితే, ఒక వ్యక్తి జీవితం, అది ఫలానా వ్యక్తి అని కాదండి, ఏ వ్యక్తి జీవితం అయినా కూడా సాతాను చేత, చెడు చేత, పాపం చేత నింపబడినటువంటి వేళ చూడండి. ఒకప్పుడు నా జీవితమైనా, మీ జీవితాలైనా కూడా చెడు చేత, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టత్వము, దుర్మార్గము, అసూయ, ద్వేషము, కోప తాపముల చేత మన హృదయాలు నింపబడినప్పుడు పాపపు ఆలోచనల చేత,
అపవిత్రమైనటువంటి జీవిత విధానము చేత మన జీవితము హృదయము నింపబడినప్పుడు, సాతాను బంధకముల చేత మన జీవితము నింపబడినప్పుడు, దేవుని కృప ద్వారా ఈ సాతాను చెరలో నుండి, పాపపు బంధకాలలో నుండి, చెడు జీవితంలో నుండి మనము విడుదల పొందినటువంటి వారంగా ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు ఈ పాపము నుండి, సాతాను బంధకాల నుండి, పాపం యొక్క చెర నుండి మనకు విడుదలను అనుగ్రహించినాడో, మన జీవితము లేదా మన హృదయం అనేది ఖాళీగా మారిపోయిందండి. ఎంటీ ప్లేస్ లాగా మారిపోయింది. ఈ ఎంటీగా ఉన్నటువంటి ప్లేసుకు జరిగేటటువంటి విధానం ఏ రీతిగా ఉందంటే, ఆ పాపం కానివ్వండి, చెడుతనం కానివ్వండి, సాతాను కానివ్వండి, మన జీవితంలో నుండి బయటకు వచ్చి అక్కడక్కడ తిరిగి దానికి తగినటువంటి ఆవాసం లేనప్పుడు తిరిగి మరలా మన జీవితం యొద్దకే అది వచ్చేటటువంటిదిగా ఉంది. ఆ పాపము తిరిగి మన యొద్దకు వచ్చేసరికి, లేదా ఆ చెడు జీవితము తిరిగి మన దగ్గరకు వచ్చేసరికి, లేదా ఆ సాతాను బంధకాలు తిరిగి మన జీవితంలోనికి వచ్చేసరికి మన జీవితము ఖాళీగా బహు రమ్యంగా కనబడితే, అది మరీ చెడ్డవైనటువంటి అపవిత్రాత్మలను ఈడిటిని తీసుకొని వచ్చి మన హృదయంలో లేక జీవితంలో అవి ప్రవేశించేటటువంటివిగా ఉన్నవి. అంటే వాటిని మనం పిలువక్కరలేదు, వాటికి మార్గాన్ని నియమించాల్సిన అక్కరలేదు, వాటిని ప్రోత్సాహపరచాల్సిన అక్కరలేదు, వాటికి మనము ఏదో ఒక రకంగా చిక్కుకోవాల్సిన అక్కరలేదు. అంటే ఖాళీగా ఉంటే వాటికవే మన హృదయాలలో చేరేటటువంటివిగా ఉన్నవి. గనుక అవి ప్రవేశింపక మునిపే, అవి మన నుండి దూరమైన పాపము, సాతాను, చెడు మరలా మనల్ని చేరుకోకముందే మన హృదయాన్ని, జీవితాన్ని దేవునికి సంబంధించిన విషయాలతో మనము నింపే వారంగా ఉండాలి. దేవునికి సంబంధించిన విషయాలు మన జీవితాన్ని, హృదయాన్ని మనం నింపుకున్నట్లయితే మరలా ఆ సాతాను కానివ్వండి, చెడు కానివ్వండి, పాపం కానివ్వండి మన జీవితంలోనికి ప్రవేశింపకుండా ఉంటాయి. కాబట్టి స్నేహితులారా, ఒకసారి యోనాతాను జీవితాన్ని గమనించినట్లయితే చూడండి, ఆయన హృదయంలోనికి పగ, ద్వేషము, బంధుప్రీతి, లోకానుసారమైన సింహాసనము, లోకానుసారమైన దురాశలు, లోకానుసారమైన పదవి వ్యామోహము, లోకానుసారమైనటువంటి యుద్ధ స్వభావము, వ్యతిరేకించే స్వభావము, ద్వేషము, కపటము ఆయన హృదయంలోనికి రాకముందే, లేదా ఆయన జీవితంలోనికి రాకముందే ఆయన హృదయంలో, ఆయన జీవితంలో ఆయన దేనిని నింపుకొనినాడు అని మనం గమనించినట్లయితే, ఆయన ప్రేమను నింపుకొనినటువంటి వాడుగా, దయా కనికరములను నింపుకొనినటువంటి వాడుగా, దేవుని చిత్తానికి విధేయత చూపిస్తున్నటువంటి వాడుగా, దేవుని ప్రణాళికను తన జీవితంలో జరిగించడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. లెక్క ప్రకారము యోనాతాను అనే వ్యక్తి సౌలు యొక్క కుమారుడండి. సౌలు గారికి, దావీదు గారికి వ్యతిరేకత ఉండినట్లు మనం గమనిస్తాం. మరి యోనాతాన్ గారు సౌలు వైపు ఉండకుండా దావీదు వైపు ఎందుకున్నాడంటే, అతని హృదయంలో
దైవికమైనటువంటి భక్తి విశ్వాసములు నింపబడినాయి కనుక అతని జీవితంలో దయా కనికరములు, దేవుని చిత్తము పట్ల విధేయత నింపబడినాయి కనుక, ఒకవేళ అతని హృదయము ప్రేమలేనిదిగా ఉన్నట్లయితే, దైవభక్తి లేనటువంటిదిగా ఉండినట్లయితే, అతని హృదయము దేవుని చిత్తానికి లోబడినటువంటి జీవితంగా ఉండినట్లయితే అతని హృదయంలోనికి పగ వచ్చి చేరేది, అతని హృదయంలోనికి ద్వేషం వచ్చి చేరేది, అతని హృదయంలోనికి పదవి కాంక్ష వచ్చి చేరేటటువంటిది. అవి చేరకుండా మొట్టమొదటనే దైవ సంబంధమైన విషయాలను తన హృదయంలో నింపుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. స్నేహితులారా, మనము గుర్తు చేసుకునవలసినటువంటి ఆలోచన ఏంటనంటే, మనము మంచికి సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటనంటే మనం చెడులో ఉండిపోయినామని. నీతికి సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంది, మనం అవినీతిలో ఉండిపోయినామని. లేక మనకు ప్రేమ, ఐక్యత, సమాధానముల కొరకు సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, మన హృదయము కల్మషంతో, మన హృదయము ద్వేషంతో, పగతో నింపబడినవని. గనుక స్నేహితులారా, మన హృదయాన్ని ఖాళీగా ఉంచుకొనక దేవుని సంబంధించినటువంటి గుణలక్షణములను మన హృదయంలో నింపుకున్నట్లయితే ఏ చెడు మన జోలికి రాకుండా, ఏ సాతాను బంధకాలు మన జోలికి రాకుండా ఉంటాయి అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే తండ్రి, మీ కృప అనుసరించి మా పాప శాప జీవితములలో నుండి, చెడు అవిధేయత జీవితములలో నుండి విడుదల పొందినటువంటి వారంగా ఉన్నాం. ఎప్పుడైతే మొట్టమొదట మా హృదయంలో పాపం ఉండిందో, చెడుతనం ఉండిందో, అపవిత్రత ఉండిందో, మీ కృప ద్వారా వాటిని మీరు దూరపరిచినప్పుడు మా హృదయము ఖాళీగా తయారైందయ్యా. ఖాళీగా తయారైన ఈ హృదయాన్ని మేము ఖాళీగానే ఉంచుకున్నట్లయితే మరలా సాతాను దానిలో ప్రవేశించే ప్రమాదం ఉంది. మరలా చెడు అపవిత్రత దానిలో ప్రవేశించే ప్రమాదం ఉంది. ఖాళీగా ఉన్న మా హృదయాలు మరలా సాతాను నిలయాలుగా మారకూడదు అంటే మా హృదయంలో దైవ సంబంధమైన విషయాలతో మా హృదయములను మేము నింపుకోవాలయ్యా. జాలి కానివ్వండి, కరుణ కానివ్వండి, దైవభక్తి కానివ్వండి, మీ చిత్తము ప్రణాళికల పట్ల విధేయత కానివ్వండి, మీ ఆలోచనలను ఎరిగి ఈ లోకంలో జీవించడం కానివ్వండి, ఇవన్నీ మా హృదయములలో నింపబడినప్పుడు ఏ కీడు, ఏ సాతాను మా జీవితంలో ప్రవేశించదు అని మీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక మేము 2 పడవల మీద ప్రయాణము చేయకుండా, లోకంలో ఉన్నప్పుడు లోకం వారంగా, ప్రార్థించేటప్పుడు మీ వారంగా ఉండకుండా, ఎల్లకాలము మంచి వైపు, ఎల్లకాలము నీతి వైపు, ఎల్లకాలము దైవభక్తి గల వారంగా, ఎల్లకాలము మీ మీద ఆధారపడి మీ ఆలోచనలను బలపరిచేటటువంటి వారంగా, అనుసరించేటటువంటి వారంగా మా జీవితములకు నేర్పమని అయ్యా, ఈ దినమంతా మీ చల్లనైన రెక్కల క్రింద నీ ప్రేబిడలను కాపాడండి. కలవరములు, శోధనలు, కన్నీళ్ళు, లేమిలు, కోల్పోవడము ఎవరెవరి జీవితాలలో జరిగి శోకమును అనుభవిస్తూ ఉన్నారో వారి జీవితములలో లేవనెత్తి మీ ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించుమని బ్రతిమాలు కొనుచున్నాం. ఈ దినాన దూర ప్రయాణం చేస్తూ ఉన్న నీ ప్రేమిడులతో, వారి ప్రయాణములతో తోడుగా నుండి వారు చేరవలసినటువంటి గమ్యాన్ని మీ నామమున చేర్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయగలిగినటువంటి తండ్రి,
మరి వివాహాది శుభదినములను జన్మదినములను జరుపుకొనుచున్న బిడ్డలను గడిచిన కాలమంతా మీ చల్లనైన రెక్కల క్రింద కాపాడినటువంటి రక్షకుడవు, ఈ రానున్న కాలం అంతటిలో మీ దీవెనలు వారిపైన, వారి కుటుంబములపైన, కుటుంబ సభ్యులపైన అనుగ్రహించి నడిపించుమని ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలను కోరుతూ ఉన్న బిడ్డల మొరలను ఆలకించి వారి కొదువలను దూరపరిచి మీ ఉన్నతమైన దయా కనికరములను వారి జీవితంలో దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.